ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండం 28, 29, 30 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 37 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగి వస్తున్న దేవుని యొక్క ప్రసన్నత మిమ్మల్ని ఆవరించునుగాక. గత రాత్రంతా చక్కగా నిద్రపోయి చురుకైన మెలకువతో ఈ ఉదయకాలం నిద్ర నుండి లేచి మీరు మీ పనులు చేసుకోవడానికి, మీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి హడావుడిగా ఉన్నారు కదూ. అయితే ఒక్కసారి ఈ మాటలు దయచేసి వినండి. ఈ 5 నిమిషాలు మీరు మీ సమయాన్ని దేవుని యొక్క మాటలు వినడానికి కేటాయించండి. మీకు నిశ్చయముగా మేలు కలుగుతుంది. దావీదు రాసిన 30వ కీర్తన 12వ వచనంలో మీ కొరకు దేవుడు ఇలాగూ మాట్లాడుచున్నాడు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12వ వచనంలో 2 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి గోనెపట్ట, రెండవది సంతోష వస్త్రం. ఈ రెండిటికి ఏమాత్రం సంబంధం లేదు. గోనెపట్ట ఉంటే సంతోష వస్త్రం ఉండదు. సంతోష వస్త్రం గనక ఆ వ్యక్తి ధరించుకుంటే గోనెపట్ట ఏమాత్రం ఉండదు. ఎందుకని? గోనెపట్ట ఒక మనుషుడు ఏ పరిస్థితుల్లో ధరించుకుంటాడో తెలుసా? పాత నిబంధన కాలంలో ఒక మనుషుడు తీరని వేదనల గుండా, భయంకరమైన అవమానముల గుండా, తనకంటే బలిష్ఠులైనటువంటి వాళ్ళు అతన్ని తరుముతున్నటువంటి పరిస్థితుల్లో ఇక నాకు జీవితమే లేదు, ఇక నాకు నిరీక్షణ లేదు, ఇక నా పని అయిపోయినట్లే, నేను ఏమి చెయ్యను, నాకు తోచడం లేదు, ఇంతటితో నా జీవితం ముగింపు దశకు వచ్చేసింది, నాకు ఎటువంటి ఆశలు కనిపించట్లేదు, నా చుట్టుప్రక్కల ప్రతి పరిస్థితి నన్ను వెక్కిరిస్తుంది, ఇక నువ్వు ఎందుకు పనికిరావు, ఇంతటితో నీ జీవితం సమసిపోతుంది అని ఆ పరిస్థితులు అతన్ని భయానికి గురి చేస్తున్నప్పుడు అతడు ఏం చేస్తాడో తెలుసా? బూడిద పరుచుకొని దాని మీద కూర్చొని గోనెపట్ట కట్టుకొని అతడు అంగలార్చడం ప్రారంభిస్తాడు. అతడు ఏడవడం మొదలు పెడతాడు. గోనెపట్ట కట్టుకొని ఒక మనిషి ఒకవేళ కనపడితే ఆ వ్యక్తి తీరని దుఃఖంలో ఉన్నాడు, తీరని వేదనలో ఉన్నాడు అని అర్థం. మొర్దెకై కూడా హామాను ద్వారా ఒక భయంకరమైన శ్రమను ఎదుర్కొన్నప్పుడు 50 మూరల ఉరికంబాన్ని మొర్దెకై కొరకు హామాను సిద్ధపరిచినప్పుడు అది తెలిసినటువంటి మొర్దెకై గోనెపట్ట ధరించాడు, బూడిద పోసుకున్నాడు, అంగలార్చాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఆనాటి భక్తులు వేదనలో ఉన్నప్పుడు ఈ విధంగా గోనెపట్ట కట్టుకొని బాధపడుతూ ఉండేవారు. అయితే దావీదు అంటున్నాడు, దేవా, నా గోనెపట్టను నువ్వు విడిపించావు, అంతేకాదు నీవు నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేశావు. దేవుని బిడ్డలారా, దావీదుని గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసిన దేవుడు ఈ రోజున సంతోష వస్త్రం కట్టుకున్న అనుభవములో నుండి మిమ్మల్ని దేవుడు తోడుకొని వెళ్ళబోతున్నాడు. మీ గోనెపట్టను ఆయన విడిపించబోతున్నాడు. ఏ వేదన, ఏ దుఃఖం, ఏ నష్టం, ఏ బాధ, ఏ పరిస్థితి, ఏ అంగలార్పు మిమ్మల్ని వేదన పాలు చేసింది? దేవుని బిడ్డ, ఈ దినమే దేవుడు నీ పట్ల చురుకుగా వ్యవహరిస్తున్నాడు. నీ గోనెపట్టను ఆయన తొలగించి ఆయన సంతోషంతో నిన్ను నింపుచున్నాడు. ధైర్యంగా ఉండు.
నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళు. దేవుని అద్భుతమైన దయా సంకల్పం నీలో నెరవేరుటకై ఆయన నీ ఎడల ఒక చిత్తమును కలిగి ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు ఆనందిస్తావు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు. మా తండ్రి, మా గోనె పట్టలను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు, ఈ దినం మా ప్రియులు ఏ వేదన గుండా వారు సాగి వెళ్తున్నారో, ఏ బాధ వారిని అయా పిండి వేస్తుందో మీరు ఎరిగిన వారు. ఈ ఉదయం ఒక్కసారి మా ప్రియులను దర్శించండి, వారి కన్నీరు తుడచండి, సమాధానం దయచేయండి, వారి అంగలార్పును నాట్యంగా మార్చండి. ప్రభు, మీ చేతులకి వారిని అప్పగిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. వారిని దీవించుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.